అందరికీ జై శ్రీరామ్. బస్సులో ఉన్నటువంటి పెద్దలందరికీ, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికి చాలా చాలా ధన్యవాదాలు. 2025 హనుమాన్ జయంతి సంబరాలు కూడా చాలా చక్కగా జరుపుకున్నాము. ఇది కేవలం మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటే ఇంత గొప్పగా ఘనంగా ఆ యొక్క స్వామివారి వేడుకలు చాలా చక్కగా జరుపుకున్నాము. అదేవిధంగా వంశీ గారు కూడా 2 మాటలు మాట్లాడాల్సిందే కోరుతాను. అందరికీ ప్రసాదం ఏర్పాటు చేయడం ఏదైతే జరిగిందో నెక్స్ట్ టైం ఇంకా మెరుగ్గా చేయాలని, ఏదైతే గలాటా జరిగిందో అలా జరగకుండా ప్రసాదం అనేది పూజ తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన భాగం, అది కూడా మెరుగ్గా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లక్కన్న గారు కూడా 2 మాటలు, ప్రతిసారి మాకు ఒక అన్నగా వెంట నుండి మంచిగా బలాన్ని ఇచ్చే మా అన్న కూడా 2 మాటలు మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. हमें बहुत गर्व है कि हम इतने छोटे छोटे रह के भी हम इतना बड़ा काम कर रहे हैं. आने वाले दिनों में इससे भी अच्छा कुछ करके दिखाएंगे बोल के आशा कर रहे हैं. जय श्री राम. అదేవిధంగా రీసెంట్లీనే మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తండ్రికి తగ్గ తనయుడు అని ఒక పెద్ద సంకల్పం, ఒక మెసేజ్ ఉన్నది. దాని తగ్గట్టే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో సంభాజీ రాజా గారు ఎంత గట్టిగా సంకల్పం తీసుకొని ఎన్నో రాజ్యాలను సొంతం చేసుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేసి ఎంతో మంది హృదయాలను ఆ యొక్క భగవంతుని మార్గంలో తీసుకువెళ్లాలనే ఒక గట్టి సంకల్పంతో హిందూ ధర్మాన్ని కాపాడుతూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తే అఖండ భారతదేశాన్ని స్థాపించేది పెద్ద మనుషులు ఏదైతే అనుకుంటున్నారో దానికి మా వంతు సహకారాన్ని కూడా ఉంచుతామని చెప్పేసి కోరుతూ ఈ చక్కని అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా జై శ్రీరామ్. జై శ్రీరామ్.